शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। पद्मासना पराशक्ति प्रौढमाता सरस्वती लोककल्याणसिद्ध्यर्थं भावैश्वर्यं प्रदातु मे। मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोतृजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहं అంటూ అద్వైత మత సిద్ధాంత స్థాపకులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు మనకి నిర్వాణ షట్కం ద్వారా తెలియజేశారు. అద్వైతము అంటే రెండవది లేదు, ఒకటే ఆత్మస్వరూపం, పరమాత్మ స్వరూపం అని చెప్పేటటువంటి సిద్ధాంతము అద్వైత సిద్ధాంతము. ఇది ఏకేశ్వరోపాసన. సమస్త జీవుల్లో ఉండేటటువంటి ప్రాణశక్తి, జీవశక్తి ఏదైతే ఉందో అదే పరమాత్మ, అదే దైవం. కాబట్టి ఈ పరమాత్మ అనేటటువంటిది జ్యోతిస్వరూపంగా ప్రకాశిస్తూ ఉంటాడు సమస్త చైతన్యంలోనూ అని చెప్తూ, ఈ చైతన్యానికి దీనికి మనస్సు కానీ బుద్ధి కానీ అహంకారాలు, చిత్తము, మనస్సు ఏవీ లేవు. అంతేకాకుండా శ్రోత్ర చెవులు లేవు, జిహ్వ నాలుక లేదు, ఘ్రాణ అంటే ముక్కు వాసన చూసేటటువంటి ఇంద్రియమైనటువంటి ముక్కు లేదు, కళ్ళు లేవు. జ్యోతిస్వరూపానికి ఇవి ఏవీ లేవు. ఇంతేకాకుండా వ్యోమము ఆకాశము లేదు, భూమి లేదు, తేజస్సు లేదు, వాయువు లేదు. ఏమీ లేకుండా మనస్సుకి ఆనందాన్ని కలిగించే మంగళప్రదమైనటువంటి శివ, అటువంటి ఆత్మస్వరూపుణ్ణి నేనే అని చెప్పేటటువంటి సిద్ధాంతమే ఇది అద్వైత సిద్ధాంతము. ఇది నిర్వాణ షట్కం అనేటటువంటిది చెప్తోందనమాట. ఇటువంటి నిర్వాణ షట్కము, నిర్వాణ దశకము అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాలు చెప్పినటువంటి వారు. ఇంతేకాకుండా ఇంకా ఎన్నో విషయాలని మనకి అందించినటువంటి ఆది గురువులు, జగద్గురువులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు వైశాఖ మాసము శుద్ధ పంచమి రోజున జన్మించారు. ఆయన పుట్టినరోజు అన్నమాట. శంకర జయంతి అని మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ శంకర జయంతి అనే జరుపుకోవడానికి ఇంత గొప్ప గురువులు మనకి జన్మించడానికి కారణ జన్ములైనటువంటి వారు వారి తల్లిదండ్రులు శివగురు, ఆర్యాంబ అనేటటువంటి వారు. వీరిద్దరికీ కూడా చాలా కాలం సంతానం కలగలేదు. ఎన్నో ఉన్నాయి కానీ సంతానం లేదు అని చెప్పి వీరు బాధపడుతూ శివుణ్ణి ప్రార్థిద్దామని చెప్పి ఇద్దరూ కూడా శివుణ్ణి గురించి తపస్సు చేసుకున్నారు, సేవ చేసుకున్నారు శివుడికి. అలా చేసుకుంటే కొంతకాలానికి శివుడు వారి కలలో వృద్ధ రూపంలో కనిపించి, మీకు తెలివి తక్కువ వాడు, చదువు సంధ్యలు రానివాడు, తర్వాత మూర్ఖంగా ఉండేటటువంటి వాడు అయినటువంటి పుత్రుడు, మీకు దీర్ఘకాలంగా జీవించే పుత్రుడు కావాలా, లేదంటే తక్కువ కాలంలో జీవించేటటువంటి మహామేధావి కావాలా అని చెప్పి అడిగాడు. అడిగేసరికి ఆ వృద్ధ బ్రాహ్మణుని ఉద్దేశించి వీళ్ళు కూడా, మాకేది కావాలో నువ్వే నిర్ణయించు స్వామి, మాకు తెలియదు. అంతే కదా, భగవంతుడు మనకి ఏది మంచిదో ఆయనే నిర్ణయిస్తాడు. ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా సరే మనకి మంచిదేదో ఆయనే మన చేతిలో పెడతాడు. అంటే మనకి ఏది లభించిందో దాన్ని మనం పరమార్థంగా, పరమాన్నంగా స్వీకరించాలి, పరమ ఆనందంతో స్వీకరించాలి. ఇదే వచ్చింది అని అనుకోవడానికి లేదు. మనకి వచ్చినటువంటి లభించినటువంటి అవకాశం ఏదైనా ఇంకా ఇది కూడా లభించని వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కనుక మనకి లభించినదే మనకి పరమార్థంగా భావించాలి, మనకు ఆనందంగా స్వీకరించాలి. అలాగే ఆ శివగురు, ఆర్యాంబ అనే నంబూద్రి దంపతులు ఇద్దరూ కూడా ఆ శివుడికే వదిలేశారు. మాకు ఏది కావాలో నువ్వే నిర్ణయించు స్వామి అని. సరే
ఆ తర్వాత ఆ వృద్ధుడు మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి, నేను మీ ఇంట్లో జన్మిస్తాను అని చెప్పి కలలో అదృశ్యమైపోయాడు. ఆ తర్వాత ఈ ఆర్యాంబ శివగురువు కూడా వాళ్ళ ఊరైనటువంటి కేరళలోని కాలడి అనేటటువంటి ఊరు, ఇది పూర్ణ అనేటటువంటి నది గట్టు మీద ఉందన్నమాట. ఈ కాలడికి వచ్చేసారు. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళకి ఒక పుత్రుడు జన్మించాడు. ఆ పుత్రుడు జన్మించినటువంటి రోజే వైశాఖ శుద్ధ పంచమి. వాళ్ళు శివుడి వరప్రసాదం చేత జన్మించాడు కాబట్టి ఈ పిల్లవాడు ఇతనికి శంకరుడు అని చెప్పి పేరు పెట్టారు. అలాగే శంకరుడు 5 సంవత్సరాలు వయసు వచ్చే వరకు కూడా అలా కాలక్షేపం చేస్తూ ఉంటే, కాలం జరుగుతూ ఉంటే 5 సంవత్సరాల లోపలే అతని తండ్రి పరమపదించాడనమాట. తొందరగా చచ్చిపోయాడు తండ్రి. చచ్చిపోయేసరికి ఆ తల్లి ఈ ఒక్క కొడుకుని చూసుకుంటూ ఈ పిల్లవాడికి ఉపనయనం చేసి అతని చేతుల మీదుగా కాలం వెళ్ళబుచ్చుకుందాం, జీవితాన్ని గడుపుకుందాము, అతని చేతుల మీదుగానే తను కూడా వెళ్ళిపోదామని చెప్పి ఆవిడ ఆ పిల్లవాడిని ఆధారం చేసుకొని బతుకుతూ ఆ పిల్లవాడికి 5వ సంవత్సరంలో ఉపనయనం చేయించింది. ఉపనయనం చేసి వేద విద్యలకి పంపించారు. అతి తొందర కాలంలోనే ఆదిశంకరాచార్యులు వారు చక్కగా అన్ని విద్యలు కూడా నేర్చుకున్నారు. వేదాంగాలన్నీ కూడా నేర్చుకున్నారన్నమాట. ఆదిశంకరులు ఏకసంధాగ్రాహిగా శివుడి అంశ కాబట్టి ఆయన తొందరగానే విద్యలన్నీ నేర్చుకున్నారు. ఆ సమయంలోనే ఆయన భిక్షకు వెడుతూ ఒక ఇంటి దగ్గరకు వెళ్ళి ఆ ఇల్లాలిని భవతి భిక్షాందేహి అని చెప్పి భిక్షాటన చేశారు. చేసేసరికి ఆ పేదరాలి ఇంట్లో, ఆమెనే కడు పేదరాలు, ఆమె ఏం పెడుతుంది, ఇల్లంతా వెతికిందిట. వెతికేసరికి ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరికాయ కనిపించేసరికి ఆ ఉసిరికాయ తీసుకుని వచ్చి ఆ ఆదిశంకర్ల చేతిలో వేసింది. వేసేసరికి ఆయన వెంటనే తన గురించి కాకుండా ఎదుటివారి గురించిన సంకల్పం ఏదైతే, మంచి కోరినటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అని అన్నట్టుగా ఆ ఆదిశంకరులు వెంటనే ఆ లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించారు. కనకధారా స్తోత్రంలో చెప్తూ ఏం చెప్పారంటే, ఎన్నో 24 శ్లోకాలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి శ్లోకం చాలా బాగున్నటువంటి అందమైనటువంటి శ్లోకం. అమ్మా తల్లి లక్ష్మీదేవి, ఆ బ్రహ్మగారు ధనిక ద్వారం దగ్గర నిలబడి మాకు ఈ రాత రాశారు, భిక్షాటన చెయ్యమనేటటువంటి రాత రాశారు ఆయన చేత్తోటి. రాత ఎప్పుడు చేత్తోనే కదా రాసేది. కాబట్టి బ్రహ్మదేవుడు మమ్మల్ని ధనికుల ఇంటి గుమ్మం ముందర నించొని భిక్షాటన చేయమని రాశారు. తల్లి నువ్వు నీ కాలుతోటి ఆ బ్రహ్మ మా నొసటి మీద రాసినటువంటి రాతని తుడిచెయ్యమ్మా అని చెప్పి చెప్తూ చక్కనైనటువంటి శ్లోకం. కమలాసన పాణినాలలాటే లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే ధనికద్వార నివాస దుఃఖదోగ్ధ్రీం. దుఃఖంతో బాధపడేటటువంటి మాలాంటి వాళ్ళకి, అంటే పేదవాళ్ళకి నువ్వు బ్రహ్మదేవుడు నొసటి మీద రాసినటువంటి ఈ ధనిక ద్వారం దగ్గర నిలబడి అడుక్కోమని రాసినటువంటి రాత ఏదైతే ఉందో ఆ రాతని నీ కాలి ద్వారా తుడిచేయమ్మా అన్నారు. అంటే లక్ష్మీదేవి అడుగు పెట్టిందంటే ఆ ఇంట్లో ధనమే తప్ప దరిద్రం ఎందుకుంటుంది. కాబట్టి ఈ రకంగా ఆ కనకధారా స్తోత్రం మొత్తం అంతా 24 శ్లోకాలు చెప్పేసరికి వెంటనే ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయల వర్షం పడింది అని చెప్పేసి మనకి తెలుస్తూ ఉందన్నమాట. ఇలా కనకధారా స్తోత్రం చెప్పి ఆ పేద ఇల్లాలు ధనవంతురాలు అయ్యేటట్టుగా చేశారు. శంకరులకి 8 సంవత్సరాలు రాకముందే తర్కము, సాంఖ్యము, పతంజలి యోగశాస్త్రము, మీమాంస మొదలైనటువంటి విద్యలన్నీ కూడా అచిరకాలంలోనే ఆయన అభ్యసించారు. చాలా చక్కని పండితుడిగా తయారైపోయారు. చిన్నతనంలోనే భగవంతుడు అంశ ఉంటే ఏదైనా ఇలాగే ఉంటుంది కనుక అచిరకాలంలోనే మహాపండితులు అయిపోయారు. సరే, ఇంకా సన్యాసం తీసుకోవాలి అని చెప్పి అతనికి కోరిక ఉండేది చిన్నప్పటి నుండే.
అయితే తల్లిని అడిగారు, అమ్మ సన్యాసం తీసుకుంటాను నేను అని. అయితే సన్యాసం తీసుకోవాలి అంటే చిన్నవాళ్ళైతే తల్లి అనుమతి తీసుకోవాలి, వివాహం అయితే భార్య అనుమతి తీసుకోవాలి. కనుక ఇతను చిన్నపిల్లవాడు కాబట్టి అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను అని అనేసరికి ఆ తల్లి వెంటనే కంగారు పడిపోయి, అసలు ఉన్నది ఒకటే కొడుకు, భర్త కూడా పోయాడు, వీడు కూడా వెళ్ళిపోతే ఎలాగా అని చెప్పి ఆవిడ సన్యాసం తీసుకోవడానికి శంకర్లకి అనుమతి ఇవ్వలేదు. ఇవ్వకపోయేసరికి ఇలాగా జరుగుతూ ఉంది కొంతకాలం. జరుగుతూ ఉండగా ఒక రోజున శంకరులు పూర్ణా నదిలో స్నానానికి వెళ్ళారు. వెళ్ళేసరికి వారి కాలుని మొసలి పట్టుకొని నీళ్ళలోకి లాగేస్తూ ఉంది. తల్లి ఏమో గట్టు మీద ఉంది, కొడుకు నీళ్ళలో స్నానానికి దిగారు. మొసలి పట్టుకొని లాగేస్తూ ఉంది బలంగా. అమ్మ 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 అని అరుస్తూ ఉంటే ఆ తల్లి ఏమీ చేయలేదు, కంగారు పడుతోంది తప్ప ఆవిడ ఏమి చేయలేకపోతుంది. అమ్మ ఇప్పుడైనా సన్యాసం తీసుకుంటాను, ఒప్పుకో అమ్మ, సన్యాసం స్వీకరించడానికి నువ్వు అనుమతి ఇయ్యమ్మా అంటే ఆ తల్లి కొడుకు బతికితేనే చాలు అని అనుకొని సరేలే నాయన అంది. అనేసరికి వెంటనే ఆ క్షణంలోనే ఆ ఆదిశంకరులు మానసికంగా సన్యాసం తీసేసుకున్నారు. వెంటనే ఆ మొసలి కూడా ఆ పట్టుకున్నటువంటి కాలుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా అక్కడ నుండి ఆయన కొంత కాలం అలాగా దేశాటన చేస్తూ గోవింద భగవత్పాదుల వారు అని ఆయన ఒక గురువు గారు ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఆ గోవింద భగవత్పాదుల వారు అడిగారు, నువ్వు ఎవరివి అని. అడిగేసరికి ఆయన వెంటనే నిర్వాణ దశకని చెప్పారనమాట. నేను ఎవరిని కాదు, నేను కేవలము శివస్వరూపాన్ని అని చెప్తూ ఆయన నిర్వాణ దశకని చెప్పారు. 10 శ్లోకాలు చెప్పేసరికి వెంటనే ఆ గురువు గారు గోవింద భగవత్పాదులు అన్నారనమాట, నా తపశ్శక్తితో చూశాను, నేను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి తపశ్శక్తితో ఉన్నటువంటి దృష్టితో నిన్ను చూశాను, నువ్వు పరమేశ్వరుడి అవతారము అని చెప్పి నాకు తెలిసింది అని చెప్పి ఆ గురువు గారైన గోవింద భగవత్పాదుల వారు ఈయనకి సంప్రదాయానుసారంగా సన్యాసం తీసుకున్నటువంటి ఆదిశంకరుల్ని తన శిష్యుడిగా సంప్రదాయబద్ధంగా స్వీకరించి ఆ తర్వాత ఆయన కాశీకి వెళ్ళి ప్రస్థానత్రయాన్ని రాయమని చెప్పి ఆ ఆదిశంకరులని ఆదేశించారు. ఆ ప్రకారంగా ప్రస్థానత్రయం అనేటటువంటిది రాశారన్నమాట. ఆ ప్రస్థానత్రయం అంటే ఏమిటి అంటే ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని కూడా ప్రస్థానత్రయము అని అంటారనమాట. అంటే ప్రస్థానం అంటే బయలుదేరడం, వెళ్ళడం అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆత్మ పదార్థం లేదా మోక్షము పొందడానికి మార్గాలు ఇవి. కాబట్టి వీటిని ప్రస్థానములు అని అంటారు. వీటిని లోకానికి అందించారు ఆదిశంకరులు గురువు గారి యొక్క ఆజ్ఞ ప్రకారంగా. ఇది సమస్త జీవుల్లోనూ ఉండేటటువంటి జ్యోతిస్వరూపమే పరమాత్మ. దీనికి బ్రహ్మసూత్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే, మరి ఆత్మ అంటే ఏమిటి? నివారసూకవత్తన్వి పీతాభా సత్యనోపమా తస్యా శిఖాయ మధ్యే పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ అని మనకి వేదం చెప్తోంది. కాబట్టి జ్యోతి స్వరూపమే పరమాత్మ. సమస్త జీవులు తిరుగుతున్నాయంటే వాటిలో ఉండే ప్రాణశక్తి ఏదైతే ఉందో జ్యోతి స్వరూపంలో ఉండేటటువంటి ఆ శక్తే పరమాత్మ అని చెప్పి చెప్తున్నారు. కనుక అదే విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో కూడా జ్యోతిర్దర్శనాత్ అని అనేక శాస్త్రాల్లో పరబ్రహ్మం అనేటటువంటిది ఏమిటి అని ఆలోచిస్తే జ్యోతి అనే శబ్దాన్ని ప్రయోగించడం అనేది మనకి తెలుస్తూ ఉంది. కనుక ప్రకాశవంతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని జ్యోతి పరమాత్మ వాచకము అని చెప్పి తెలుస్తోంది. అయితే సూర్యుడు మొదలైనటువంటి వాటిని కూడా ప్రకాశింపజేసేటటువంటి వాడు పరమాత్మ కాబట్టి జ్యోతులకు జ్యోతి పరమేశ్వరుడు అనే విషయము తెలుస్తోంది. ఇతడే జీవుడు, ఇతడే ప్రాణి. ఒక వెలుగు నుంచి అనేక రకాలైనటువంటి దీపాలు, ఒక దీపం నుంచి అనేక దీపాలు వెలిగించినట్లుగా ఒక జ్యోతి నుంచి అనేక జ్యోతులు వెలుగుతూ ఉంటాయి.
ఇవే పరమాత్మ స్వరూపాలు. ఇది అద్వైత సిద్ధాంతము. ఈ విషయాన్ని మనకి పోతన కూడా తను గజేంద్ర మోక్షంలో ఏనుగు ద్వారా చెప్పిస్తాడనమాట. ఏనుగు కాలుని మొసలి పట్టుకొని లాగేస్తూ ఉన్నప్పుడు ఏనుగు మొసలితోటి 1000 సంవత్సరాలు పోరాడి 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 అలసిపోయి ఇంకా భగవంతుడు తప్ప నాకెవరో దిక్కు మొక్కు లేరు అని ఆ భగవంతుడిని ప్రార్థించింది. ఆ భగవంతుడు ఎలా ఉంటాడో ఆ జంతువు అయినటువంటి ఏనుగుకి ఎలా తెలుస్తుంది? వాళ్ళకే కాదు మనకి మాత్రం తెలుసా భగవంతుడు ఎలా ఉంటాడనేటటువంటిది. జ్యోతి స్వరూపం అని మాత్రం మనము ఈ గ్రంథాల ద్వారా చూస్తున్నాము తప్ప నిజమైనటువంటి పరమాత్మ అనేటటువంటిది ఎవరికి తెలియనటువంటి విషయము. సమస్త జీవుల్లోనూ కూడా ఉండే పరమాత్మ అంటే జీవుడు చైతన్యం కలిగి ఉండడమే వాళ్ళు బతికి ఉన్నట్టుగా వాళ్ళల్లో ఉన్నటువంటి జీవశక్తి పరమాత్మ అని చెప్పి మనం తెలుసుకుంటున్నాం. కనుక ఇటువంటి జంతువు అయినటువంటి ఏనుగుకి దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. కనుక అది ఏమంటుంది? ఎవరి వల్ల అయితే పుడుతున్నారో, ఎవరిలో లీనమైపోతున్నారో, ఎవరి వలన అణిగిపోతోందో, ఈ ప్రపంచమంతా నశించిపోతోందో, అనాది మధ్య లయ ఎవరికైతే లేవో సర్వము తనే అయినటువంటి వాడెవడో వాడు పైగా ఎక్కడుంటాడు? ఆత్మభవుడు, లోపల్లోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. లోపల్లో ఉన్నటువంటి వాడినే శరణు కోరుకుంటున్నాను అంటోంది. అందుకే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అని అంటారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం బెవ్వడు అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఆత్మభౌడైనటువంటి వాడు మన లోపలే ఉన్నటువంటి వాడు ఆ పరమాత్మ. ఎవరిని వలన ఈ ప్రపంచం అంతా పుడుతోందో, ఎవరి లోపల అణిగిపోతోందో మనకి భగవద్గీత కూడా అదే చెప్తూ ఉంటుంది. కనుక ఎవని ఎందు అణిగిపోతోందో, ఎవరి లోపల ఉంటోందో ఈ ప్రపంచం అంతా కూడా, ఈ ప్రపంచానికి అంతటికీ కూడా పరమ ఈశ్వరుడు ప్రభు అయినటువంటి వాడు, అధిపతి అయినటువంటి వాడు ఎవడో, ఈ ప్రపంచం పుట్టడానికి మూల కారణమైనటువంటి వాడెవడో, ఆది మధ్య అంతము లేనటువంటి వాడెవడో, వాడు సర్వము కూడా తనే అయినటువంటి వాడు. అటువంటి వాడైన ఈశ్వరుడిని నేను శరణు కోరుకుంటాను అని చెప్పి మనకి ఏనుగు ద్వారా ఈ అద్వైత తత్వాన్ని చెప్పించాడు పోతన. ఇంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుదిని అలోకంబగు పెంజీకటి కవ్వల నెవ్వండు ఏకాకృతుడై వెలుగునతని నే సేవింతున్. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలు, లోకస్తులు అంటే ప్రజలు, తర్వాత లోకేశులు రాజులు, ఎంత గొప్పవారైనా ఎలాంటి వారైనా జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహు దుస్తారే కృపయా పారే పాహి మురారే అని భజగోవిందంలో మనకి ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు. కనుక ఇక్కడ లోకంబులు లోకాలు లోకస్తులు లోకంలో ఉండేటటువంటి సమస్త జీవులు, తర్వాత లోకేశులు ప్రభువులు, తెగిన తుదిని వీళ్ళు అందరూ కూడా నశించిపోయిన తర్వాత, శరీరం నశించిపోయిన తర్వాత, ఆ శరీరం నశించిన అనంతరము కటిక చీకటి ఉంటుందట. అటువంటి కటిక చీకటికి అవతల వైపు ఒకే ఆకృతితో ఒకే ఆకారంతో మెరుస్తూ ఎవరైతే ఉంటాడో అటువంటి పరమాత్మని నేను సేవిస్తాను అని చెప్పి చెప్తున్నాడు. అంటే దీనిలో కూడా జ్యోతిస్వరూపమే పరమాత్మ అని చెప్పి మనకి అద్వైతం అనేటటువంటిది కనిపిస్తూ ఉంది. ఇటువంటి సిద్ధాంతాన్ని ఆదిశంకరులు మనకి అద్వైత మత సిద్ధాంతాన్ని స్థాపించి చెప్పారు. ఆదిశంకరులుగా 32 సంవత్సరాలే జీవించారు. కానీ ఆ 32 సంవత్సరాల్లో మన దేశం అంతా కూడా తన కాలి నడకతోటి పర్యటించి సరళ సంస్కృత భాషలో ఎన్నో గ్రంథాలు రచించారు. మనకి రోజు చదువుకునేటటువంటి స్తోత్రాలు శ్లోకాలు అన్నీ కూడా చాలా వరకు ఆదిశంకరాచార్యులు గారు రచించినవే.
ఇది శివమానస పూజ, కనకధారా స్తోత్రము, గంగా స్తోత్రము, భజ గోవిందము, అన్నపూర్ణాష్టకము, అంబాష్టకము, దీన్నే అశ్వధాటి స్తోత్రము అని అంటారు. ఇలాంటివి ఎన్నో స్తోత్రాలు ఆదిశంకరాచార్యుల వారు సరళ సంస్కృత భాషలో మనకి రచించి ఇచ్చారనమాట. ఇంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారు దేశమంతా పర్యటించి 4 చోట్ల 4 మఠాలను స్థాపించారు. ఆ మఠాలను స్థాపించి ఆ మఠాలలో 4 తన ప్రధానమైనటువంటి శిష్యుల్ని మఠాధిపతులుగా పెట్టారనమాట. ఈ మఠాలకి వాటి పేర్లు కూడా ఉన్నాయి. బదరిలో ఉన్నటువంటి మఠం ఒకటి, దానికి జ్యోతిర్మఠము అని పేరు. దీనికి తోటకాచార్యులు అనేటటువంటి వారిని తన శిష్యుడిగా పెట్టారు. అలాగే జగన్నాథపురి పూరి అని అంటారు. దీనిలో ఉన్నటువంటి మఠానికి గోవర్ధన మఠం అని పేరు. దీనికి పద్మపాదాచార్యుల వారిని అధిపతిగా పెట్టారు. ద్వారకా నగరానికి కాళికా మఠం అని పేరు. ఈ కాళికా మఠానికి హస్తామలకాచార్యుల వారిని పీఠాధిపతిగా పెట్టారు. అలాగే శృంగేరి శారదా పీఠానికి సురేశ్వరాచార్యుల వారిని పీఠాధిపతులుగా నియమించారు. అయితే ఈ సురేశ్వరాచార్యుల వారి భార్య, ఆమె ఉభయ భారతీదేవి. ఒకసారి ఈ పండిత పరీక్షలోకి వెళ్ళినప్పుడు సురేశ్వరాచార్యుల వారు కూడా, ఇతని అసలు పేరు మండన మిశ్రుడు, ఈయన భార్య పేరు ఉభయ భారతీదేవి. ఆయన సంస్కృత పండితుడు, గొప్ప పండితుడు, ఆవిడ కూడా మంచి విదుషీమణి. కనుక ఈ ఆదిశంకరాచార్యుల వారితో ఈ మండన మిశ్రుడు ఓడిపోతున్నటువంటి సందర్భంలో ఆ ఉభయ భారతీదేవి ఆ ఆదిశంకరాచార్యుల వారితోటి వాదనకి దిగి, ఇంకా తను గెలవలేము అనేటటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, ఈయన బ్రహ్మచారి కదా, ఈయనకి సాంసారిక విషయాలు ఎలా తెలుస్తాయని చెప్పి జీవుడిని గురించి, ఆ ప్రాణుల గురించి, వాటి జన్మ ఎలా పుడతారు వీళ్ళు అనేటటువంటి సాంసారిక జీవితమైనటువంటి విషయాన్ని ఆవిడ ఆదిశంకర్లను అడగడము, ఆదిశంకరులు కొంత సమయం ఆమెను అడిగి తన శిష్యుల దగ్గరికి వెళ్ళి తన శరీరాన్ని అక్కడ అట్టే పెట్టేసి, తను వేరే శరీరంలో ఒక రాజుగారు చనిపోతే ఆ శరీరంలో పరకాయ ప్రవేశం ద్వారా ప్రవేశించి తను కొన్ని విషయాలు తెలుసుకొని ఆ ఉభయ భారతీదేవిని ఓడించారని చెప్పి, ఆ తర్వాత ఆమె భర్త అయినటువంటి మండన మిశ్రుడు ఈ ఆదిశంకరాచార్యుల వారికి శిష్యుడిగా మారిపోయాడని, ఆ తర్వాత ఆయన సురేశ్వరాచార్యులుగా పేరు పెట్టబడింది అని చెప్పి మనకి తెలుస్తూ ఉంది. ఇటువంటి సురేశ్వరాచార్యుల వారిని శృంగేరి అంటే శృంగగిరి అనేటటువంటి మఠానికి ఆయనని ప్రధానమైనటువంటి అధిపతిగా, శిష్యుడిగా, ప్రధానమైన అధిపతిగా, పీఠాధిపతిగా పెట్టారు. ఇలాగా ఇంకా సామాన్యమైనటువంటి ప్రజలు ఎవరైనా సరే నిర్గుణము, నిరాకారము అయినటువంటి జ్యోతిస్వరూపం మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేరు. కనుక ఆ ఏకాగ్రతగా పూజ చేయాలి అని అంటే ఏమీ లేకుండా పూజ చేయడం అనేది అందరికీ కూడా మనసు ఏకాగ్రత కుదరదు. కనుక ఆయన శైవము, తర్వాత శాక్తము, వైష్ణవము, సౌరము, గాణాపత్యము, స్కాందము అని 6 మతాలని స్థాపించారు. 6 మతాలను స్థాపించి 6 మతాల ద్వారా ఎవరికి నచ్చినటువంటి దేవుణ్ణి వాళ్ళు పూజ చేసుకోవచ్చును. శాక్తం అంటే శక్తి సంబంధమైనటువంటి శాక్తేయం. ఇప్పుడు వీళ్ళంతా దీక్షలు తీసుకుంటున్నారు, భవానీ దీక్షలు అని. అలాగే శైవము, శివుని పూజించుకోండి, అమ్మవారిని పూజించుకోండి, విష్ణుమూర్తిని పూజించండి. సౌరం, సూర్యుని పూజించుకోవచ్చును. గాణాపత్యం, గణపతిని పూజించుకోవచ్చును. స్కాందము అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీళ్ళు మీరు మీ ఇష్టమైనటువంటి దైవాలని పూజ చేసుకోవచ్చు అని చెప్పి 6 మతాలని స్థాపించి షణ్మత స్థాపకుడు అని పేరు పొందారు ఈ ఆదిశంకరాచార్యుల వారు. ఇంకా ఆదిశంకరాచార్యుల వారి రచనలు చూసినట్లయితే వీటిలో 3 రకాలుగా చెప్పచ్చు. 1 భాష్య గ్రంథాలు, 2 ప్రకరణ గ్రంథాలు, 3 స్తోత్ర గ్రంథాలుగా విభజన చేయొచ్చు అన్నమాట. బ్రహ్మసూత్రాలు,
దశోపనిషత్తులు, భగవద్గీత, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, లలితా త్రిశతి మొదలైనవి భాష్య గ్రంథాలు, భాష్యం రాశారన్నమాట వాటికి. అలాగే వివేక చూడామణి, ఉపదేశ సాహస్రి, సర్వ వేదాంత సార సంగ్రహము, అద్వైతానుభూతి మొదలైనవి ప్రకరణ గ్రంథాలు. ఇంకా సౌందర్యలహరి, శివానందలహరి, దక్షిణామూర్తి స్తోత్రము, తర్వాత మనీష పంచకము మొదలైనటువంటివి స్తోత్ర గ్రంథాలు. ఇటువంటి ఆదిశంకరుల వారు అనేక గ్రంథాలు ఎన్నో రాశారు. అవన్నీ మనం చెప్పాలంటే ఉన్నటువంటి సమయము సరిపోదు కనుక ఇటువంటి ఆదిశంకరాచార్యులు గారు రాసినటువంటి కొన్ని గ్రంథాల్లో కొన్ని విషయాల్ని క్లుప్తంగా గమనిద్దాం. చక్కనైనటువంటి సరళమైన సంస్కృతం కాబట్టి అది తేలికగా అందరికీ అర్థమవుతాయన్నమాట. అంచేత ఈ నిర్వాణ దశకంలో ఒక చక్కనైనటువంటి శ్లోకం చూద్దాం. జీవుడు ఆత్మస్వరూపం లేదా జ్యోతి స్వరూపం ఎలా ఉంటుంది అని చెప్తున్నారు. న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం న పీనం న కుబ్జం న హ్రస్వం న దీర్ఘం అరూపం తథా జ్యోతిరాకార తత్వాత్ తదేకో వశిష్ట శివ కేవలోహం. న శుక్లం న కృష్ణం, తెల్లగా ఉంటుందా? తెల్లగా ఉండదు. న కృష్ణం, నల్లగా ఉండదు, తెల్లగా ఉండదు, నల్లగా ఉండదు. తర్వాత న రక్తం న పీతం, న రక్తం ఎర్రగా ఉండదు, పసుపు పచ్చగా ఉండదు. న పీనం బాగా లావుగా ఉండదు, నా కుబ్జం పొట్టిగా ఉండదు, మరుగుజ్జుగా ఉండదు. అలాగే నా హ్రస్వం మరి పొట్టిగా ఉండదు, నా దీర్ఘం పొడుగ్గాను ఉండదు. ఆత్మస్వరూపం అరూపం తథా జ్యోతిరాకార తత్వాత్, ఏ రూపము లేనటువంటి ఆకారం. తత్వాత్ జ్యోతిరాకారం, జ్యోతిర్మయమైనటువంటిదే ఆకారం. జ్యోతే తప్ప దానికి ఒక ఆకారం అనేటటువంటిది లేదు. ఒక దీపం ఉందంటే దీపం ఏ ఆకారంలో ఉందని చెప్తాము. అలాగే జ్యోతి అనేది ఏ ఆకారము లేనటువంటిది. నలుపు కాదు, తెలుపు కాదు, ఎరుపు కాదు, పసుపు కాదు, లావు కాదు, మరుగుజ్జు కాదు, పొట్టి కాదు, పొడుగు కాదు, ఏ రూపము లేదు. ఒక జ్యోతి స్వరూపమే. అటువంటి జ్యోతి స్వరూపంగా ఉన్నటువంటి మంగళకరమైనటువంటిది ఏదో అదే నేను. అంటే మంగళకరం అని ఎందుకు చెప్తున్నాడు అంటే జీవుడు ఉంటే శివ మంగళప్రదంగా ఉంటాడు, జీవం లేకపోతే శవం. కాబట్టి శివుడు ఉంటే శివుడు, శివుడు లేకపోతే శవం. శివుడు అంటే జీవుడు, పరమాత్మ కనుక అటువంటి మంగళకరమైనటువంటి జీవుడు నేనే అని చెప్పి నిర్వాణ దశకం అనేది చెప్తోంది. అలాగే నిర్వాణ షట్కంలో కూడా చక్కనైనటువంటి ఇంకొక శ్లోకం ఉంది. అదేంటి అంటే నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతు నవా పంచకోశ నవాక్పాణిపాదౌ నచోపస్థవాయు చిదానందరూప శివోహం శివోహం. నచ ప్రాణ సంజ్ఞ, నాకు ప్రాణ సంజ్ఞే లేదు. అతను ఉంటేనే జీవులకి చైతన్యం ఉంటుంది. ఆ జ్యోతి ఉంటేనే జీవులకు చైతన్యం ఉంటుంది. జ్యోతికి ఎక్కడ ప్రాణ సంజ్ఞ ఉంటుంది? కాబట్టి జ్యోతికి ప్రాణ సంజ్ఞ లేదు. కాబట్టి నా ప్రాణ సంజ్ఞ నా వై పంచవాయు, పంచవాయువులు ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన అనేటటువంటి 5 రకాల వాయువులు మన శరీరంలో ఉంటాయి. సమస్తమైన జీవుల శరీరంలో కూడా ఈ పంచ ప్రాణాలు పంచవాయువులు అని ఉంటాయి. కాబట్టి ఇవి నాకు లేవు అని చెప్పి చెప్తున్నాడు. నవా సప్తధాతు, సప్తధాతువులు 7 రకాలైనటువంటి ధాతువులు ఏమిటి అంటే శుక్లము, శోణితము, మాంసము, ఎముక, చర్మము, చీము, మెదడు, ఇవన్నీ కూడా సప్తధాతువులు. అలాగే నవా పంచకోశ, ఇవి 5 రకాల కోశాలు ఏమిటి అంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము,
ఆనందమయ కోశము. ఈ 5 రకాల కోశాలు నాకు లేవు, 7 రకాల ధాతువులు కూడా లేవు. ఇవన్నీ దేహధారణ చేసినటువంటి జీవులకు ఉంటాయి తప్ప ఆ జీవులకి దేహధారణకి అవసరమైనటువంటి చైతన్య స్వరూపమైన పరమాత్మకి మాత్రము ఇవేవి ఉండవు. అలాగే నా వాక్ పాణి పాదం, నాకు ఇంకా వాక్కు లేదు, పాణి చేతులు లేవు, పాదాలు లేవు. ఉపస్థవాయు, సమీప వాయువులు కూడా, ఉపస్థవాయువు అంటే నడుము క్రింద ఉండేటటువంటి అపాన వాయువులు, ఇవి కూడా లేవు. కాబట్టి ఇవేమీ లేనటువంటి సచ్చిదానంద రూపమైన సత్ చిత్ ఆనందము. సత్ అంటే ఉన్నది అని అర్థం అన్నమాట. ఏదైతే జీవుడు ఉన్నాడో, ఆయన ఉన్నాడని చెప్తామో పరమాత్మే, అతనే ఆనందమయమైనటువంటి శివుడు, పరమాత్మ, మంగళకరుడు. ఆ భగవంతుడికి ఆనందం కాకముందే ఆ భగవంతుడికి ఎందుకు దుఃఖం ఉంటుంది? ఆ భగవంతుడు చేరినటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటి పూర్వ కర్మానుసారంగా వాళ్ళకి కష్టము సుఖము అనేది ఉంటాయి. కానీ ఆ పరమాత్మ ఎప్పుడూ కూడా ఆనందమయుడే. కనుక ఇవి కేవలము సచ్చిదానంద స్వరూపమైనటువంటి వాడిని నేనే అని చెప్పి చెబుతున్నాడు. ఇంకా శివమానస పూజ చెప్పినట్లయితే ఇక్కడ ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఆయన భావనలోనే ఉందన్నమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మాత్వం, నా ఆత్మ అయితే నువ్వు, గిరిజ పార్వతీదేవి నా బుద్ధి, సహచరాహ మీ ఇద్దరికి అనుసరించి తిరిగేటటువంటి వాళ్ళు, సైనికులు లాంటి వాళ్ళు, పంచ ప్రాణాలు కూడా, శరీరమే నాది, మీ యొక్క ఇల్లు. అందుకే ఇందాక చెప్పుకున్నట్లుగా దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన అన్నట్టుగా దేహమేరా దేవాలయం, జీవుడే సనాతన దైవం అని మనకి ఒక పాట కూడా ఉంది. కనుక శరీరము నాది ఏదైతే ఉందో అది నీ గృహము, నీ ఇల్లు. అంటే ప్రతి జీవి శరీరము దేవుడికి ఇల్లు అయితే లోపల పెరిగేటటువంటి పరమాత్మ ఆయన ఆ ఇంటి యజమాని, ఆ పరమాత్మే దేవుడు. కనుక జీవుడే దేవుడు, ఆత్మాత్వం అని అంటున్నాడు. అందుకే కనుక శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. నీ పూజ ఏమిటి అంటే తెల్లవారి లేచి నేను ఏ పనులు చేస్తానో ఆ పనులన్నీ నీ పూజనే, అంటే భావన అలా అన్నమాట. కనుక పూజాతే విషయోపభోగ రచన నిద్ర సమాధి స్థితి. నేను నిద్రపోతూ ఉంటే ఆ నిద్ర నీకు సమాధి, నీకు సంబంధించినటువంటి సమాధి స్థితిలోనే నేను ఉన్నాను. సంచార పదయో ప్రదక్షిణ విధి. నేను పాదాలతో ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉంటానో అదంతా కూడా నీ యొక్క ప్రదక్షిణే. నేను ఎవరి చుట్టూ తెలిసి కానీ తెలియక కానీ మనం నడుస్తూ ఉన్నప్పుడు రోడ్డు మీద ఎంతో మందికి చుట్టూ తిరిగి వెళ్ళవలసి వస్తూ ఉంటుంది. దానిలో మనుషులు ఉంటారు, ఇతరమైనటువంటి జీవులు ఉంటాయి. అలా తిరుగుతూ వెళుతూ ఉన్నప్పుడు ప్రతి జీవిలోనూ పరమాత్మ ఉంటాడు. కాబట్టి ఆ ప్రతి జీవిని కూడా మనము చుట్టూ తిరుగుతూ వెళుతూ ఉంటాం. కాబట్టి ఈ పాదాలతోటి నేను ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటానో అదంతా కూడా నీకు ప్రదక్షిణ విధే. స్తోత్రాన్ని సర్వాగిరో. నేను ఏ మాటలు మాట్లాడుతున్నానో అవన్నీ కూడా నీకు స్తోత్రాలే. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏ పనులు చేస్తానో అవన్నీ నీకే ఆరాధన, నీ పూజ, నీ ధ్యానమే స్వామి అని చెప్పి ఆదిశంకరులు శివమానస పూజలో చెప్తారనమాట. అంటే మన భావన అలా ఉండాలి. ఆ భావన ఉంటే ఆ పవిత్రత అనేటటువంటిది వస్తుంది. ఆ భావన లేకపోతే పిల్లిని పిల్లిగానో, కుక్కని కుక్కగానో, ఎలకని ఎలకగానో, ఇతర జీవులను జీవులుగానే చూస్తే మన ఆ భావనలో భగవంతుడు కనిపించడు. ప్రతి కదలేటటువంటి జీవుల్లో మనం ఆ భగవంతుడిని చూసినట్లయితే వాటిల్లో ఒక పవిత్రత అనేటటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటాం. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అని. అది ఎలాగా? యాని కానిచ పాపాని
జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే అని చెప్పి చెబుతూ ఉంటాం. చెప్తూ మన చుట్టూ మనం తిరుగుతాము. ఎందుకు అనంటే మన లోపల ఉన్నటువంటి జీవుడి చుట్టూ మనం తిరుగుతూ ఉన్నట్టుగా భావన అన్నమాట. ఇదే దేహోదేవాలయ ప్రోక్తో జీవోదేవ సనాతన అనేటటువంటి దానికి ప్రధానమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఇంకా భజగోవిందం గురించి చెప్తారు గురువుగారు అయినటువంటి ఆదిశంకరులు. ఒక అతను డుక్ృహీకరణే అని చెప్పి వ్యాకరణ పాఠాన్ని వల్లి వేస్తున్నాడు. కరణార్థంలో డుంగ్ అనేటటువంటిది ఏదో వస్తుంది అని చెప్పి వ్యాకరణ పాఠం. కరణము అంటే చేసేటటువంటిది, కరణ సంజ్ఞ అంటే ఏం చెప్తున్నాడు వ్యాకరణము, అది సాధకతమం కరణం. ఏదైనా పని చెయ్యాలంటే దానికి పని చేయడానికి వీలైనటువంటి సాధనం అన్నమాట. ఉదాహరణ ఏదైనా రాయాలి అంటే మనకి దాని సాధన ఏం కావాలి అంటే ఒక పెన్ను కావాలి, ఒక పేపర్ కావాలి. కనుక సాధకతమం కరణం అనేటటువంటి ఈ సంజ్ఞలో డుక్ృహీకరణే అని చెప్పి ఆయన చదువుకుంటూ పోతున్నాడు. ఒకటే వల్లె వేస్తున్నాడు. వ్యాకరణం అనేటటువంటిది బాగా కంఠస్థం చేస్తే కానీ రానటువంటిది. అది కొంచెం పెద్ద వయసులో ఆయన వ్యాకరణాన్ని వల్లెవేస్తూ ఉంటే అది చూసినటువంటి ఆదిశంకరాచార్యుల వారు వెంటనే, ఊరే తెలివి తక్కువవాడా, ఎందుకు ఊరికే డుక్రీకరణే అంటావు? నీకు కాలం సమీపించినట్లయితే నువ్వు ఈ డుక్రీకరణ అనేటటువంటి వ్యాకరణ సూత్రం నీకేమీ రక్షించదురా అని చెప్తూ, ఇంకా యావద్విప్తోపార్జన శక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాంకోపి న పృచ్ఛతి గేహే అని చెప్తూ ఈ 24 శ్లోకాలు, 24 కంటే ఎక్కువ 32 ఉన్నట్టున్నాయి, దగ్గర 32 శ్లోకాలు భజగోవింద శ్లోకాలు చెప్పారు. భజగోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి డుక్రీకరణే. నువ్వు గోవిందుని భజించరా, గోవిందుని భజిస్తే ఆ గోవిందుడు నిన్ను రక్షిస్తాడు. కానీ నీకు కాలం ఆయుష్ తీరిపోయి నువ్వు చచ్చిపోయే సమయం దగ్గరకు వచ్చినట్లయితే ఆ మరణ సమయంలో నీ డుక్రీకరణ అనేది నేను రక్షించదు అని చెబుతూ, అదే ప్రకారంగా ఎంతవరకు అయితే శరీరంలో ధనాన్ని సంపాదించేటటువంటి శక్తి ఉంటుందో అంతవరకు నిన్ను అందరూ కూడా ఆదరిస్తారు. నీకు అందరూ కూడా అనురాగంతో ప్రేమతో ఉంటారు, మాట్లాడిస్తూ పలకరిస్తూ ఉంటారు. శరీరంలో ఓపిక ఉండాలి, ధనం సంపాదించే శక్తి ఉండాలి. ఈ రెండు ఉన్నట్లయితే అందరూ కూడా నీకు అనురాగంతోనే ఉంటారు. యావద్విత్తోపార్జన శక్త తావత్ నిజ పరివారో రక్త. నీకు డబ్బు సంపాదించేటటువంటి శక్తి ఎప్పుడైతే ఉంటుందో అంతవరకు కూడా నీకు అందరూ కూడా అనురాగంతో ప్రేమతోటే ఉంటారు. అలాగే పశ్చాజ్జీవతి జర్జరదేహే, శరీరంలో బలం తగ్గిపోయి వృద్ధత్వము నిన్ను ఆవహించినప్పుడు ఎవరు కూడా నీ ఇంట్లో నువ్వు ఎలా ఉన్నావు అని ఎవ్వరూ నీ వార్త కూడా అడగర్రా. కాబట్టి గోవిందుని భజించు, అది నీకు ఉపయోగం తప్ప దీనివలన ఏ విధమైన ప్రయోజనం లేదు. డుక్రీకరణే అని చెప్పి నువ్వు ఊరికే చెప్పక్కర్లేదు అని చెప్పారు. ఇంతేకాకుండా ఆదిశంకరాచార్యుల వారికి ఒకసారి ఒక దారిలో వెళుతూ ఉంటే ఒక కడజాతి వ్యక్తి 4 కుక్కల్ని తీసుకొని ఎదురు వస్తూ కనపడతారు. అయ్యేసరికి ఆ గురువు గారి శిష్యులైనటువంటి వాళ్ళు పక్కకి జరగమని చెప్తారు. గురువు గారికి అడ్డు వస్తున్నావు, పక్కకి జరుగు అని చెప్తారు. చెప్పేసరికి అప్పుడు అతను అంటాడనమాట, స్వామి ఎవరిని అడ్డు తొలగమంటున్నావు? అడ్డు తొలగవలసింది నేనా, నాలో ఉన్నటువంటి జీవుడా? నాలో ఉన్న జీవుడిని అడ్డు తొలగమంటే నాలో ఉన్న జీవుడు నీలోనే ఉన్నాడు కదా, మరి నేను అడ్డు తొలగాల, నా జీవుడు అడ్డు తొలగాల అని చెప్పి ప్రశ్న వేస్తాడు. అప్పుడు వెంటనే ఆ గురువు గారు అయినటువంటి ఆదిశంకర్లు అతని కాళ్ళకి నమస్కరించి ఈ నిర్వాణ షట్కం నిర్వాణ దశకం రాసినట్టుగా మనకి తెలుస్తోంది. ఇంతేకాకుండా ఇంకా ఆయన శివానందలహరి అదొక చక్కనైనటువంటి గ్రంథం.
దానిలో శివుణ్ణి ప్రార్థిస్తూ అంటున్నాడు అనమాట, అయ్యా నీ దగ్గర ఏమీ లేవు. మనకి సినిమాలో ఒక పాట కూడా ఉంది, బూడిదిచ్చేవాడిని ఏమీ అడిగేది అని మనకి పాట కూడా ఉంది. కాబట్టి ఆయన దగ్గర ఏమీ లేదు, ఆయన మనకేమి ఇస్తాడు అన్నట్టుగా. అలాగే ఈయన కూడా ఆదిశంకర్లు చెప్తున్నారు, అసనం గరళం ఫణి కలాపో వసనం చర్మం చ వాహనం మహోక్ష మమ దాస్యసి కిమస్తి శంభో తవ పాదాంబుజ భక్తిమేవ దేహి. ఓ శంభో, ఓ శివ, నీకు తినడానికి చూసినట్టయితే విషం ఆహారంగా తీసుకున్నావు. తర్వాత పోనీ నీకు ఏమైనా ఆభరణాలు ఉన్నాయా, ఒకటి తీసి గవ్వుకొని ఇస్తావేమో నాకు అనడానికి. మెళ్ళో పాములు ఉన్నాయి, పాములే ఆభరణంగా నువ్వు వేసుకున్నావు. అలాగే వసనం, పోనీ మంచి ఖరీదైనటువంటి వస్త్రాలు ఉన్నాయా నీ దగ్గర అంటే చర్మం, ఏనుగు చర్మాన్నే, పైగా రక్తం ఓడుతూ ఉన్నటువంటి పచ్చి ఏనుగు చర్మాన్ని కట్టుకున్నావు నువ్వు. వాహనం, నీకు పోనీ ఏమన్నా మంచి కార్ లాంటిది ఏమన్నా ఉందా, మంచి స్కూటర్ లాంటిది ఏమన్నా ఉందా, BWM కార్ లాంటిది ఏమన్నా నీ దగ్గర ఉందా అని అంటే అది లేదు. ముసలి ఎద్దు, అది కూర్చుంటే లేవలేదు, లేస్తే కూర్చోలేదు, అది నీకు ముసలి ఎద్దు వాహనం. కాబట్టి ఇంకా నువ్వు నాకేమిస్తావు, నాకు ఇవ్వడానికి నీ దగ్గర ఏమున్నాయని. కాబట్టి కిమస్తి, నీ దగ్గర ఏముంది నువ్వు నాకు ఇవ్వడానికి. ఓ శంభో, కాబట్టి నువ్వు ఇవ్వగలిగింది ఏమిటి అంటే నాకు నీ పాదాల యందు నాకు మనసు ఎప్పుడూ లీనమై ఉండేటట్టుగా, లగ్నమై ఉండేటట్టుగా ఆ భక్తినైనా ప్రసాదించవయ్యా. ఇంతకంటే నువ్వు నాకేం ఇవ్వలేవు. కాబట్టి ఈ ఐహికమైనటువంటి విషయాలు నాకు అక్కర్లేదు, నీకు ఇవ్వడానికి కూడా నీ దగ్గర లేవు. కానీ నువ్వు నాకు నీ యందు పాదాల యందు భక్తి ఉండేటట్టుగా మాత్రము అది ఆ భక్తిని ఇయ్యమని చెప్పి శివానంద లహరిలో కోరుకుంటారు. అలాగే అమ్మవారిని కూడా సౌందర్య లహరిలో చెప్తూ అమ్మవారిని ఏమన్నాడు, శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట మకుటాం పరత్రాస త్రాణ స్ఫటిక ఘటిగా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదదతే మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీణా పణితయ అని. ఆ అమ్మవారు శరజ్యోత్స్న శుద్ధాం శశియుత జటాజూట మకుటాం, శరజ్యోత్స్నతోటి పరిశుద్ధమైనటువంటి జట. అమ్మవారి తల మీద చంద్రవంక ఉంటుంది, ఆ చంద్రవంక ప్రకాశిస్తూ ఉంటుంది. మనకి చంద్రవంక మామూలుగా ఆకాశంలో ఎంతో దూరంలో ఉంటేనే మనకి ఇక్కడ నేల మీద ఇంత వెలుగు కనిపిస్తూ ఉంటుంది. అలాంటి తల మీదే చంద్రవంక ఉంటే ఇంకా ఎంత వెలుగు ఉంటుంది అనేది మనం ఊహించడానికి వీల్లేనంత విశేషమైన విషయం. ఆ చంద్రవంకనే జటాజూటమునందు మకుటాం అని కిరీటంగా ధరించావు తల్లి. అంటే నువ్వు చక్కగా జడ వేసుకున్నావు, జుట్టు చక్కగా అలంకరించుకున్నావు, తల మీద చంద్రవంక పెట్టుకున్నావు. అటువంటి చంద్రవంక చేత చంద్రవంకయే నీకు కిరీటంగా కలిగినటువంటి దానివై ప్రకాశిస్తూ ఉన్నావు. ఇంతేకాకుండా నువ్వు త్రాస త్రాణ వర అభయ ముద్రలు అన్నమాట. మనకి వరాలు ఇచ్చేటటువంటి అభయ ముద్రలు. తర్వాత స్ఫటిక ఘటిక పుస్తకకరాం, స్ఫటికమాల పుస్తకాలని చేత్తో ధరించినటువంటి నీకు ఎవరైతే నమస్కరించారో అటువంటి వాడికి మంచి వాక్కు అనేటటువంటిది రాదు. నత్వా కథమివ సతాం సన్నిధదతే, అటువంటి వాడికి అటువంటి నిన్ను ప్రణామం చెయ్యకపోతే మంచి కవిత్వం రాదు. అలాగే ఒకవేళ ప్రణామం చేస్తే ఎలా రాకుండా ఉంటాయి, ఏం రానివేమిటి అంటే ఎలా రాకుండా ఉంటాయంటే వస్తాయని అర్థం. అటువంటి అమ్మవారికి సేవ చేసినటువంటి వాడికి, ధ్యానం చేసినటువంటి వాడికి మధుక్షీర ద్రాక్ష మధురిమ ధురీణ పణితయ, మధురమైనటువంటి పాలు ద్రాక్ష మొదలైనటువంటివి తీయనైనటువంటి పదార్థాలు ఎంత రుచికరంగా ఉంటాయో అటువంటి రుచికరమైన తీయనైనటువంటి మాటలు ఎలా రాకుండా ఉంటాయమ్మా నీకు ధ్యానం చేసినటువంటి వాడికి అని చెప్పి
చెప్తున్నాడు. ఈ రకంగా ఆ సౌందర్య లహరిలో ఏదో ఒక శ్లోకం మనం చెప్పుకున్నాం. అలాగే గంగని స్తోత్రం చేశారు. గంగా నదిలో ఒకసారి స్నానం చేసినట్లయితే మళ్ళీ తిరిగి జన్మే ఉండదు. తల్లి గర్భంలో పుట్టడం అనేటటువంటిది, రావడం అనేటటువంటిది ఉండదు. అంటే గంగా ఆ విష్ణుమూర్తి పాదోద్భవ కనుక ఇంకా దీనికి కూడా ఒక చక్కనైనటువంటి కథ కనబడుతోంది. బలిచక్రవర్తి ఆ వామనుడికి 3 అడుగుల దానం ఇచ్చినప్పుడు ఆ 1 అడుగు పాతాళం అంతా, ఆయన ఇంతింతై వటుడింత అన్నట్టుగా అది ఆకాశం అంతా ఇంకా అంతకంటే పైన సూర్యమండలమే పాదపీఠంలా అయిందట. అంత ఎత్తు ఎదిగాడు. ఎదిగినటువంటి ఆ వామనమూర్తి ఒక కాలు భూమి అంతా నిండిపోయింది, ఒక కాలు విష్ణులోకానికంటా వెళ్ళిపోయిందట. విష్ణులోకం బ్రహ్మలోకం దగ్గరికి వెళ్ళిపోయింది. బ్రహ్మ దగ్గరికి వెళ్ళిపోయింది ఆ పాదం. వెళ్ళిపోయేసరికి బ్రహ్మ తన కమండలంలో నీరు తీసుకొని ఆ విష్ణుమూర్తి పాదాన్ని కడిగాడట. అక్కడి నుండి పుట్టినటువంటిది గంగా అని చెప్పి చెప్తారు. బ్రహ్మ కడిగిన పాదము అన్నట్టుగా. కనుక అటువంటి గంగా నది పరమ పవిత్రమైంది. ఇటువంటి గంగా నదిలో స్నానం చేసినట్లయితే మళ్ళీ జన్మే ఉండదు అని చెప్తూ, తవ చేన్మాత శ్రోత స్నాత పునరపి జఠరే సోపి న జాత నరక నివారిణి జాహ్నవి గంగే కలుష వినాశిని మహిమోత్తుంగే అని చెప్పి, ఓ మాత, ఓ తల్లి, నీ యొక్క నదిలో, నీ నీళ్ళలో స్నానం చేసినట్లయితే, నీ నదీ ప్రవాహంలో స్నానం చేసినట్లయితే పునరపి జనని జఠరే సోపిన జాత, మళ్ళీ తిరిగి ఆ తల్లి గర్భంలో పడుకోవడం అనేటటువంటిది ఉండనే ఉండదు. నరక నివారిణి, ఓ జాహ్నవి, జహ్ను మహర్షి యొక్క చెవి నుంచి వచ్చినటువంటి దాన. అంటే అది భగీరథుడు గంగానదిని తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు జహ్ను మహర్షి ఆశ్రమం మీదుగా వేస్తున్నప్పుడు ఆ జహ్ను మహర్షి ఆ గంగానదిని అంతా కూడా తాగేశాడట. మళ్ళీ భగీరథుడు ప్రార్థిస్తే మళ్ళా చెవి నుంచి వదిలిపెట్టాడు కాబట్టి ఆయనకి జాహ్నవి అని ఆ తల్లికి, గంగానదికి పేరు. కనుక జాహ్నవి తల్లి, ఓ నరక నివారిణి, ఓ గంగా కలుష వినాశిని, కలుషాలు పాపాలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి దానా, ఓ ఉత్తమమైనటువంటి మహిమ కలిగినటువంటి దానా, ఓ గంగా నీకు నమస్కారము అని చెప్తూ గంగా స్తోత్రాన్ని రాశారు ఆదిశంకర్లు. కనుక ఈ రకంగా మనకి ఎన్నో రకాలైనటువంటి గ్రంథాలు రాసి అందించినటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతి మనకి వచ్చే నెల, అంటే మే నెల 12వ తారీఖున వస్తోంది. కనుక ఇటువంటి ఆదిశంకరాచార్యులు గారు మనకి జగద్గురువులు, ఇటువంటి అద్వైత మత సిద్ధాంత స్థాపకులు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి జయంతిని మనం ఉత్సవంగా జరుపుకుంటూ ఆనందంగా మనం పర్వంగా చేసుకుంటూ ఆనందిద్దాము, ఆయనకు నమస్కరిద్దాము. ధన్యవాదాలు. సెలవు.